సో ఈరోజు మనం కీయింగ్ షాట్లో మెయిన్ థియరీ మనకి ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, ఎంటైర్ కీయింగ్లో మనకి 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనుకున్నాం. ఒకటి కీయింగ్, ఒకటి ఆల్ఫా, 2 డిస్ప్లు, 3 బ్యాక్గ్రౌండ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఈ ఎంటైర్ కీయింగ్ ప్రాసెస్లో మనకు రావాల్సినవి 3 స్టెప్లు. ఒకటి ఆల్ఫా జనరేట్ చేయడం రావాలి, 2 డిస్ప్లు తీయడం రావాలి, 3 బ్యాక్గ్రౌండ్ చేయడం రావాలి. ఓకే, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మళ్ళీ ఈ ఆల్ఫాలో 2 రకాలు ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఏంటవి? ఆల్ఫాలో 2 రకాలు ఏంటి? సాఫ్ట్ మ్యాట్, హార్డ్ మ్యాట్. క్లియర్? సో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం ఈ 3 ప్రాసెస్ చేయాలి. ఫస్ట్ ఈ 3లో ఈ యొక్క ఆల్ఫాని జనరేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఆల్ఫాని జనరేట్ చేయాలంటే మనకి మ్యాట్ ఎంత ఇంపార్టెంట్లో మ్యాట్లో ఉన్నటువంటి ఈ గ్రెయిన్స్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్. ఇన్ ద సెన్స్ ఇంపార్టెంట్ అంటే ఈ గ్రెయిన్స్ ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఈ గ్రెయిన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోకుండా మనకి ఎంత బాగా చేసినా సరే అక్కడ ఏదైతే మనకి ఆ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయో అవే డిస్టర్బెన్స్ మనకి ఆల్ఫాలో కూడా జనరేట్ అవుతాయి అనమాట. చూసారా, ఇక్కడ ఏదైతే మీకు ఇట్లా ఈ నాయిస్ అనేది ఇక్కడ మీకు జనరేట్ అవుతుందో ఇదే నాయిస్ మీకు ఆల్ఫాలో కూడా వస్తుంది అనమాట. సో దట్స్ ఎ రీజన్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ చేసే ముందే మనం గ్రెయిన్స్ అనేవి రిమూవ్ చేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రెడ్యూస్ నాయిస్ అనేది ఒక థర్డ్ పార్టీ ప్లగ్ఇన్, అన్ని చోట్ల ఉండదు. ఓకే, మనం అడిషనల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. డిఫాల్ట్గా మనకి డీ నాయిస్ అనే ఒక ప్లగ్ఇన్ ఉంటుంది, ఆ ప్లగ్ఇన్ యూజ్ చేయొచ్చు. లేదంటే కనుక రెడ్యూస్ నాయిస్ అనే ఒక థర్డ్ పార్టీ ప్లగ్ఇన్ ఉంటుంది, ఆ థర్డ్ పార్టీ ప్లగ్ఇన్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం ఒకటే, కానీ ఇంకొంచెం రెడ్యూస్ నాయిస్ అనేది కొంచెం బెటర్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. చూపిస్తాను చూడండి. సో ఇది రెడ్యూస్ నాయిస్తో నేను క్లియర్ చేసినటువంటి ఫుటేజ్ అనమాట. ఓకే, ఇది నేను డీనాయిస్తో చేస్తాను అనుకోండి, ఏమవుద్దంటే సేమ్ రిజల్ట్ వస్తుంది, కానీ ఏమవుద్దంటే ఎడ్జెస్లో కొంచెం బ్లరీనెస్ తీసుకొస్తుంది కొద్దిగా. ఇలా మనం యాడ్ చేస్తాం అనుకోండి, ఇది కూడా సేమ్ రిజల్ట్ ఇస్తుంది, కానీ కొంచెం బ్లరీ అవుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే ఇది పూర్తిగా కూడా రిమూవ్ చేయలేదు. రెడ్యూస్ నాయిస్లో గ్రెయిన్స్ని పూర్తిగా తీసేసింది, దీంట్లో పూర్తిగా తీయలేదు. బట్ మనం ఇక్కడ అడిషనల్గా మనం ఇక్కడ ఇవి ఉంటాయి, లైక్ సెట్టింగ్స్ చేసినట్లయితే వర్కౌట్ అవుతుంది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. చూసారా, ఇదిగో డీ నాయిస్తో మనకి పూర్తిగా రిమూవ్ అవ్వాల. సో రెడ్యూస్ నాయిస్తో పూర్తిగా మనకి ఇక్కడ రిమూవ్ అయింది. గుర్తుపెట్టుకోండి, అలా అని చెప్పి అన్నిసార్లు మనకి డీ నాయిస్ బ్యాడ్ రిజల్ట్ అవ్వదు, అన్నిసార్లు రెడ్యూస్ నాయిస్ మనకి గుడ్ రిజల్ట్ అవ్వదు. డిపెండ్స్ ఆన్ ది షార్ట్. బికాస్ ఆఫ్ నేను కొన్ని షార్ట్స్ డీల్ చేశాను, అప్పుడు నాకు రెడ్యూస్ నాయిస్ కన్నా డీ నాయిసే బాగా ఉపయోగపడింది. కొన్ని సిచ్యువేషన్లో డీ నాయిస్ కన్నా రెడ్యూస్ నాయిసే బాగా ఉపయోగపడుతుంది. సో అలా అని చెప్పి దేన్ని కూడా మనం పెంచడానికి లేదు, దేన్ని తగ్గించడానికి లేదు. సో ప్రతి టూల్ తెలుసుకోవడం మంచిదే. కొన్నిసార్లు మంచి రిజల్ట్ డీ నాయిస్ ఇస్తే, కొన్నిసార్లు మంచి రిజల్ట్ రెడ్యూస్ నాయిస్ వస్తుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్లో మనకి రెడ్యూస్ నాయిస్ అనేది మంచి రిజల్ట్ ఇచ్చింది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మనకి రెడ్యూస్ నాయిసే మంచి రిజల్ట్ ఇస్తుంది. కొన్నిసార్లు మాత్రం డీ నాయిస్ కూడా మనకి కొంచెం ఆశ్చర్యపరుస్తుంది అనమాట. ఓకేనా, చూడండి, డీ నాయిస్లో మనకి అంత గ్రెయిన్స్ పోయినాయి. ఇంతకుముందు ఇలా ఉన్న దాంట్లో కొంచెం పోయింది, బట్ ఇది మనకి సూపర్గా పనిచేస్తుంది. అర్థమవుతుందా? సో దీన్ని అందుకోసం చెప్పి మనకి డీ నాయిస్ మనం వాడము. ఓకే, అర్థమైందా సంతోష్? డీ నాయిస్ అనేది డిఫాల్ట్గా ఉండేటువంటి ప్లగ్ఇన్ అనమాట. సో రెడ్యూస్ నాయిస్ అనేది థర్డ్ పార్టీ ప్లగ్ఇన్, అది ఒక నీట్ వీడియో అంటాం దాన్ని, ఒక 5 MB ఫైల్ ఉంటుంది. సో అది మీకు ఆల్రెడీ ఇంతకుముందు సబ్మిట్ చేశాను, కావాలంటే మీరు డ్రైవ్లో ఉంటుంది, కలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫైన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్యూస్ నాయిస్ వేసుకుని గ్రెయిన్స్ తీసుకున్నాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క విధంగా డీల్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ చేసేటప్పుడు ఈ డీ నాయిస్ తీసుకోవడం అనేది కామనే. దాని తర్వాత ఏంటంటే అన్నిసార్లు మనం ఒకే విధంగా డీల్ చేయం. గుర్తుపెట్టుకోండి, వైడ్ యాంగిల్ షాట్స్కి ఒకలా కీ చేస్తాము, మిడ్ యాంగిల్ షాట్స్కి ఒక విధంగా కీ చేస్తాము, క్లోజ్ షాట్స్కి ఒక విధంగా డీల్ చేస్తాము. ఇది మిడ్ యాంగిలా, వైడ్ యాంగిలా, క్లోజా? ఓకే, ఇది వైడ్ యాంగిలా, క్లోజా, మిడ్డా? ఇది మిడ్కే చెప్పుకోవచ్చు. ఓకేనా, మరీ క్లోజ్ కాదు. క్లోజ్ అంటే ఎక్స్ట్రీమ్ క్లోజ్ అంటే ఇలా ఉంటుంది అనమాట, ఎక్స్ట్రీమ్ క్లోజ్ కాదు, మిడ్ అనమాట. ఓకే, అండ్ మిడ్కి క్లోజ్కి కూడా మధ్యలో కూడా ఉంది. సో దీన్ని మనం మిడ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి షాట్స్ వచ్చినప్పుడు మనం ఎస్పెషల్లీ బ్లూ మ్యాట్స్ వచ్చినప్పుడు లేదా గ్రీన్ మ్యాట్స్ వచ్చినప్పుడు మిడ్ కానీ క్లోజ్గా ఉన్నప్పుడు మనం ఎక్కువ ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. దట్టు బ్యాక్గ్రౌండ్ డీఫోకస్లో ఉన్నప్పుడు.
బ్యాక్గ్రౌండ్ డీఫోకస్లో ఉందని మీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ నాకేం తెలియట్లేదు కదా. బ్యాక్గ్రౌండ్ డీఫోకస్లో అంటే ఎలా తెలుస్తుంది నాకు? నేను డీఫోకస్ అని చెప్తున్నాను. ఇది నిజంగా బ్యాక్గ్రౌండ్ డీఫోకస్లో ఉందా లేదా? సంతోష్ నీ వాయిస్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ వాసు. సో కార్ ఎడ్జెస్ అనేవి మనకి ఆల్మోస్ట్ మనకి డీఫోకస్ అయినవి. సో బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఇంకా డీఫోకస్ అవుతుంది అనమాట. సో మనకి ఇలాంటి షార్ట్స్కి ఇప్పుడు మనం హరిబరి పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం జస్ట్ సాఫ్ట్ కీ జనరేట్ చేస్తే సరిపోతుంది. సో ఎలాగా మీకు పాసిబిలిటీ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఐబీకే కలర్తో క్లీన్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, నేను చేసుకోగలుగుతాను అనుకుంటే. బట్ అంత అవసరం లేదు. ఒకవేళ చేస్తాను అనుకుంటే ఎలాగా? సింపుల్ ఐబీకే కలర్ తెలిసిందేగా. ఐబీకే కలర్ కనెక్ట్ చేసాము. ఓకే, సో మీకు తెలుసు సెట్టింగ్స్ ఏం చేయాలో. ఇది టైప్ని బ్లూ కలర్ కాబట్టి బ్లూ చేయండి, సైజ్ని 0 చేసేయండి. సో మన కాన్సెప్ట్ ఏంటి? మనం ఏదైతే మనం ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే మనకి కావాలనుకుంటున్నామో దాన్ని బ్లాక్ కలర్తో ఫిల్ చేస్తాము. ఏదైతే వద్దు అనుకుంటున్నామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఎందుకు మనకి ఇక్కడ ఈ విధంగా అవుతుందంటే కనుక ఖచ్చితంగా ఈ బ్లూ కలర్ రిఫ్లెక్షన్ ఏదో ఉండే ఉంటుంది. అందుకే మనకి ఇలా చూపిస్తున్నాం. చూసారా, ఇక్కడ మనకి బ్లూ కలర్ రిఫ్లెక్షన్స్ ఉండడం వల్ల ఇది పట్టుకోవట్లేదు అనమాట. బట్ డోంట్ వరీ, ఇక్కడ ఉన్నటువంటి మనకి డార్క్లో ఉన్నటువంటి రెడ్, గ్రీను, బ్లూ వాల్యూస్ని, అదేవిధంగా లైట్స్లో ఉన్నటువంటి రెడ్, గ్రీను, బ్లూ వాల్యూస్ని మనం కంట్రోల్ చేసి దీన్ని ట్వీట్ చేయొచ్చు అనమాట. ఎందుకు? సో మనకి ఫుటేజ్ అనేది ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ఉంది. మనకి ఎక్కడ దాకా పట్టుకుంది? ఇది ఇక్కడ దాకా పట్టుకుంది. సో దీనంతా మనం ఎక్స్టెండ్ చేయాలి. సో దేనివల్ల యూజ్ చేసేస్తాం? ఈ యొక్క డార్క్స్ని, ఈ యొక్క లైట్స్ని. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది బ్లూ మ్యాట్ కదా. బ్లూ మ్యాట్ అన్నప్పుడు ఏంటంటే సో మోస్ట్లీ మనకి దీనికి ఆపోజిట్ కలర్స్లో రెస్పాండ్ అవుతుంది. అలా అని చెప్పి అన్నిసార్లు అవుతుందా అంటే కాదనమాట. యాక్చువల్లీ లాస్ట్ టైం ఇది రాఘవ చెప్పారు, అప్పుడు దాకా నాకు కూడా తెలియదు. సో నేను ఎప్పుడు ఇలా మేనేజ్ చేశాను. బట్ రాఘవ చెప్పిన తర్వాత నేను చెక్ చేస్తే సో ఆల్మోస్ట్ ఆపోజిట్ కలర్స్లో బాగా రెస్పాండ్ అవుతుంది. బట్ మిగతా వాటిలో రెస్పాండ్ అవ్వట్లేదని కాదు. ఇప్పుడు ఇదేంటి బ్లూ కలర్ కదా, సో మీకు రెడ్లోని, గ్రీన్లోని బాగా రెస్పాండ్ అవుతుంది బ్లూలో కన్నా. అలా అని చెప్పి అన్నిసార్లు అవ్వట్లేదని చెప్పలేము. సో ఈ మోస్ట్లీ మూడింటిని మీరు ట్వీట్ చేయండి. సో దీంతో ఈ ప్లే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్స్లో ఉన్నటువంటి రెడ్ వాల్యూస్ని ఇంపోర్ట్ చేస్తాను. జస్ట్ 1% పెడితేనే ఆల్మోస్ట్ కిల్ అయిపోయింది అనమాట. సో బ్యాక్ వచ్చేసి లీస్ట్లో యాడ్ చేస్తున్నాను. అది మ్యాక్సిమం ఎంతవరకు ఉంది నేను యాడ్ చేయగలుగుతాను అంతవరకు ఉంది నేను యాడ్ చేస్తాను. దట్స్ ఇట్. ఇంకేం చేయలేదు నేను ఆల్మోస్ట్. చూద్దామా ఎక్కడ వరకు ఉందో. సో మ్యాక్సిమం ఇది ఇక్కడ దాకా ఉంది కదా, ఇది ఇక్కడ దాకా ఉంది ఇదంతా. సో సేమ్ వచ్చిందా లేదు చూసుకుందాం. కొంచెం రావాల్సి ఉంది, బట్ ట్రై చేద్దాం. సో గ్రీన్లో ఏమైనా పుష్ చేయగలుగుతామా? లైక్ దిస్. మ్యాక్సిమం అంతకుమించి ఏం అవసరంలా. ఇక్కడ ఖరాబ్ అవుతుంది, దీని నుంచి చేయండి. అవసరం లేదు, మోస్ట్లీ బాగానే వచ్చింది. ఇంకేదైనా ఉంటే చూద్దాం. మొత్తం అంతా గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇంకో విషయం ఏంటంటే కీ అంతా కూడా సింగిల్ టేక్లో వచ్చేయాలంటే జరగని పని. కీ మొత్తం ఎప్పుడు సింగిల్ టేక్లో రాదు. ట్వీట్ చేస్తూ ఉంటాం. మనం భోజనం తిన్నాం అనుకోండి, ఓన్లీ ఉత్తన్నం తినం కదా, అందులో మళ్ళీ మనం రైస్ వేసుకుంటాం, కర్రీ వేసుకుంటాం. ఓన్లీ కర్రీ తినం కదా బయటకు వెళ్తే. బేసిక్లీ కర్రీతో పాటు మళ్ళీ ఏమంటే సాంబారనో, లేదంటే పప్పునో, పప్పుతో పాటు ఏ పచ్చడనో, లేకపోతే పెరుగనో ఏదో సంథింగ్ కలుపుకుంటూ ఉంటాం కదా. అంటే అలాగే అంటే సింగిల్గా ఏమి ఉండదు. ఓన్లీ అడిషనల్గా మనం సింగిల్ టేక్లో అటువంటి ట్వీట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. ఎటువంటి కీయింగ్ షాట్లో కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పాయింట్ని ట్వీట్ చేసుకుంటూ చివరి దాకా వస్తారన్నమాట. ఇది తెలిసిందే కదా. ఈ సింగిల్ వచ్చేసిన తర్వాత దీన్ని కాపీ అండ్ పేస్ట్ చేసి డబల్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఒక వాల్యూ ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? ఎప్పుడైతే మనకు వాల్యూ ఇచ్చామో ఇక్కడ నోటీస్ చేయండి, ఎప్పుడైతే మనకు వాల్యూ ఇచ్చామో ఒక పిక్సెల్ మనకి డౌన్ అయింది. అది సేమ్ ఇక్కడ ఎంతైతే ఇచ్చామో అంత వాల్యూ మనం పుష్ చేసామనుకోండి, ఎంతైతే బయటకు వచ్చిందో అంత లోపలికి వెళ్ళిపోతుంది. దెన్ అగైన్ కాపీ అండ్ పేస్ట్. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దాంట్లో మనం ఈ బ్లూని, ఈ సైజ్ని, ఈ కలర్స్ని మాత్రం ముట్టుకుంటాము. సెకండ్ దాంట్లో ఈ సైజ్ని, ఎరోడ్ని మాత్రం ముట్టుకుంటాము. థర్డ్ దాంట్లో ఓన్లీ ఈ ప్యాచ్ బ్లాక్ని మాత్రమే ముట్టుకుంటాము. సో ఎంతో కొంత ఒక వాల్యూని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళండి. సో నేను 10 తీసుకున్నాను, ఒకరు 5 తీసుకోవచ్చు, ఒకరు 20 తీసుకోవచ్చు, ఎవరి చాయిస్ అనమాట ఇది. లైక్ దిస్. జస్ట్ ఇక్కడ ప్రతి న్యూ నోడ్లో ఉన్నటువంటి ప్రతి చోట కూడా మనకి ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ 20 × 2 కొడితే ఆటోమేటిక్గా మనకి అది మల్టిప్లై అవుతూనే ఉంది. లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్. ఓకే, ఆల్ఫా చూస్తే ఫుల్గా లేదు, బట్ ఏం ప్రాబ్లం లేదు. బట్ నేను ఏంటంటే పూర్తిగా ఆల్ఫా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అయిపోయింది. ఓకే,
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం క్లాస్ చెప్పుకుని స్టార్ట్ చేసినప్పుడు మనం చేయలేని పని ఏంటంటే మిస్టేక్ ఏంటంటే 4096 3112 తెలిసిందే కదా. ఈ యొక్క రెజల్యూషన్ మనం ఈ యొక్క సాఫ్ట్వేర్కి అసైన్ చేయాలన్నమాట. 4096 3112 మీకు తెలిసిన విషయమే. బట్ ఎప్పుడు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు అలాంటి సిల్లీ మిస్టేక్స్ చేయొద్దు. లైక్ దిస్ ఇలా చేసుకోండి. దిస్ ఈస్ ద క్లీన్ ప్లేట్. దీన్ని మనం ఐబీకే స్టాక్ మెథడ్ అంటాం. ఓకే, అదేవిధంగా క్లీన్ ప్లేట్ అని కూడా అంటాం. ఐబీకే స్టాక్ ఇదే మెయిన్ అనమాట. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ ఐబీకే గిజ్మో తీసుకున్నాం అనుకోండి సరిపోద్ది. సి అంటే ఇక్కడ ఏంటి క్లీన్ ప్లేట్ ఇచ్చేసాం. ఎఫ్జీ అంటే ఫోర్గ్రౌండ్ అయిపోయింది. సో ఇది కూడా మనకి దిస్ ఈజ్ ద మ్యాట్. దీన్ని ఏమంటారు తెలుసా? ఇప్పుడు జనరేట్ అయింది ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు? ఎనిబడి? ఆల్ఫా మ్యాట్. ఆల్ఫా అయింది. ఈ ఆల్ఫాలో మరి ఏ ఆల్ఫా ఇది? ఎటువంటి ఆల్ఫా? సాఫ్ట్ మ్యాట్, సాఫ్ట్ ఆల్ఫా అంతే కదా. మరి ఇది సాఫ్టా హార్డ్ అని ఎలా చెప్తాం? ట్రాన్స్పరెన్సీ ఉంటే సాఫ్టేనా? మధ్యలో హోల్స్ కనపడితే మనకి సాఫ్ట్ మ్యాట్. నో 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 అలా కాదు నాన్న, సింపుల్గా ఆలోచించండి. హార్డ్ మ్యాట్ అంటే ఏంటి, సాఫ్ట్ మ్యాట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మధ్యలో హోల్స్ ఉంటేనే సాఫ్ట్ మ్యాటు, హోల్స్ లేకపోతే హార్డ్ మ్యాట్ అని కాదు యాక్చువల్గా. సో ఏంటంటే మనకి మెయిన్ ఎడ్జెస్ అనమాట. ఎడ్జెస్ అనేవి స్మూత్గా ఉండాలి యాక్చువల్గా. ఎడ్జెస్ అనేవి ఎగ్జాక్ట్గా ఇన్పుట్లో మనకి ఏ ఏ విధమైనటువంటి ఫాల్ ఆఫ్ ఉందో, ఫాల్ ఆఫ్ అంటాం, ఇటువంటి ఫాల్ ఆఫ్ ఉందో అలాగే ఉండాలన్నమాట. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా మీరు ఇలా జనరేట్ చేసిన తర్వాత ఇది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే కీబోర్డ్లో కేఎం ప్రెస్ చేయండి. కే అంటే కాపీ అని అర్థం. దీన్ని ఏని ఆల్ఫాకి, బీని ఇన్పుట్కి అసైన్ చేసి ఈ వ్యూవర్ని దీన్ని కనెక్ట్ చేయండి. ఓకే, ఇలా కనెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మీకు ఆర్జీబీ దగ్గర ఎం అని ఉంటుంది, లైక్ మ్యాట్ ఓవర్లే ఉంటుంది. లేదా అలా చేసిన లేదా డైరెక్ట్ మీరు ఎం ప్రెస్ చేసినా సరే. సో మ్యాక్సిమం మీకు ఇన్పుట్ ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చిందా లేదా, దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ హెయిర్ పార్టికల్ కనెక్ట్ అయిందా లేదా. ఇక్కడ కొంచెం హెయిర్ మనకు వదిలేసింది, బట్ మోస్ట్లీ మనకి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందన్నమాట, సాఫ్ట్ మ్యాట్స్ సహా వచ్చిందన్నమాట. అర్థమవుతుందా? సో మనకి ఎడ్జెస్ అనేవి స్మూత్గా ఉన్నప్పుడు మాత్రమే మనం సాఫ్ట్ మ్యాట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, మధ్యలో హోల్ వచ్చినంత మాత్రం మనకి సాఫ్ట్ మ్యాట్ అని చెప్పడానికి లేదు. యాక్చువల్గా సాఫ్ట్ మ్యాటే అంటాము, కానీ ఏంటంటే ఒక్కొక్కసారి హార్డ్ మ్యాట్లలో బొక్కలు వస్తూ ఉంటాయి. సో అలా అని చెప్పి చేయడానికి లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీని పైన మీరు దీని యొక్క గెయిన్ డౌన్ చేశారనుకోండి బోర్డు బొక్కలు బయటడతాయి. అర్థమవుతుందా? దీని మీద మనం ఇంకో మ్యాట్ యాడ్ చేస్తాం. అర్థమవుతుందా? అంటే మధ్యలో హోల్స్ ఉన్నంత మాత్రం సాఫ్ట్ మ్యాట్ ఉండడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎడ్జెస్సే మెయిన్. అర్థమవుతుందా? ఎడ్జెస్ మాత్రమే మెయిన్ అనమాట. సో అవసరమైతే మనకి దీన్ని మనం ఒక హార్డ్ మ్యాట్ రోటే వేసుకున్న అయిపోతుంది. ఇప్పుడు ఇదే కార్ ఉందనుకోండి, దీనికి స్టాటిక్ ఫ్రేమ్ కాబట్టి సింగిల్ ఫ్రేమ్ రోటేషన్ అయిపోతుంది. కానీ మీరు ఎంత రోటే చేసినా మీకు హార్డ్ మ్యాట్ వస్తుంది తప్ప ఈ సాఫ్ట్ మ్యాట్ రాదు. అర్థమవుతుందా? కావాలి మీరు రోటే చేసి చూడండి, మీకు హార్డ్గా ఇలాగే వస్తుంది మీకు, కానీ ఈ విధంగా రాదు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్ మ్యాట్. అర్థమవుతుందా? ఈ సాఫ్ట్ మ్యాట్ మీద మనం ఏం యాడ్ చేయాలి? హార్డ్ మ్యాట్ యాడ్ చేయాలి. ఐబీకి అయితేనే వస్తుందా సాఫ్ట్ మ్యాట్? ఐబీకితో హార్డ్ మ్యాట్ రాదా? వస్తుంది, కానీ మనం ఈ యొక్క ఐబీకతో మోస్ట్లీ మనం సాఫ్ట్ మ్యాట్ యూజ్ చేయడానికి, జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్ మ్యాట్. ఓకే, అండ్ ఈ సాఫ్ట్ మ్యాట్లో మనకి ఈ డిస్టర్బెన్స్ చూసారా? ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఈ డిస్టర్బెన్స్ ఉండకుండా అంటే ఇక్కడ ట్రీట్ చేయండి. ఇక్కడ బేసిక్లీ ఏం అవసరం లేదు, రెండు ట్రై చేయండి. లూమినెన్స్ మ్యాచ్ అని కానీ ఆటో లెవెల్స్ కానీ ట్రై చేయండి. వచ్చిందంటే వస్తుంది, లేదంటే వేరే మెథడ్లో రిమూవ్ చేద్దాం. లూమినెన్స్ మ్యాచ్ అన్నాను. ఓకే, ఇక్కడ కొన్ని బొక్కలు చూసారా, బొక్కలు కవర్ అయినాయి దీంతో, చూసారా? ఇంకో విషయం ఏంటంటే ప్రతిసారి ప్రెస్ చేయాలని చెప్పలేను. ఓకే, కొన్నిసార్లు మీకు వరస్ట్ సిచ్యువేషన్స్లో మీకు ఏం చేస్తుందంటే కొంచెం డ్యామేజ్ చేస్తుంది, అప్పుడు యూజ్ చేయొద్దు అనమాట. ఓకే, ఈ సిచ్యువేషన్ మనకి హెల్ప్ అయింది. ఆటో లెవెల్స్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇవన్నీ రిమూవ్ అవుతాయి. చూద్దాం. అది రిమూవ్ అయిందా? ఇస్ ఇట్ క్లియర్? సో ఇంతవరకు మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆటో లెవెల్స్ యూజ్ చేస్తే మనకి కొంచెం ఈ యొక్క డిస్టర్బెన్స్ అనేది అరేజ్ అవుతుంది. సో అదే చెప్తున్నాను.
ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఏంటంటే మనకి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ క్లియర్ అయింది. కానీ మీరు గమనించినట్లయితే చూడండి, జూమ్ చేసి చూడండి, ఇక్కడ దాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాస్త మనకి డౌన్, ఇంత ఇన్ఫర్మేషన్ కొలాప్స్ అయిందనమాట. అర్థమవుతుందా? సో ఇలా ఇది ఆన్ చేసుకోవడం మనం ఈ యొక్క వాల్యూస్ని, పైన ఉన్నటువంటి వాల్యూస్ని ట్వీట్ చేసి కొంచెం తీసుకురావచ్చు. ఒకవేళ రావట్లేదు అనుకుంటే జస్ట్ లైట్ అడిషనల్గా మనం యాడ్ చేయొచ్చు. జస్ట్ లీవ్ ఇట్. ఇక్కడ దాకా మనకి ఆల్ఫా అయితే బాగానే ఉంది. ఈ చిన్న మధ్యలో దాన్ని మనం ఈజీగా అవాయిడ్ చేద్దాం. సో ఈ ఆటో లెవెల్స్ చేస్తే బాగానే వచ్చింది, కానీ డీటెయిల్స్ పోతున్నాయి. మనకి డీటెయిల్స్ అనేది దేంట్లో రావాలి? సాఫ్ట్ మ్యాట్లో రావాలి కదా. సో సాఫ్ట్ మ్యాట్లో వచ్చింది కాబట్టి వదిలేద్దాం. సో వీటిని ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి డేటాని, ఈ యొక్క నాయిస్ని అరేంజ్ చేసేటువంటి మెథడ్ చూద్దాం. సింపుల్. అండ్ దానికన్నా ముందు ఏం చేయాలి, మనం దీని మీద హార్డ్ మ్యాట్ని ఓవర్లాప్ చేయాలి. హార్డ్ మ్యాట్ మనకు దేంతో జనరేట్ అవుతుంది? ప్రైమేట్తో జనరేట్ అవుతుందా? వెరీ గుడ్. కీలైట్తో కూడా జనరేట్ అవుతుంది, ప్రైమేట్తో కూడా జనరేట్ అవుతుంది. సో ప్రైమేట్ తీసుకోవాల్సి మనం ప్రైమేట్ తీసుకోవచ్చు, లేదంటే కీలైట్ కూడా తీసుకోవచ్చు. కీలైట్తో మనకి సాఫ్ట్ మ్యాట్ ప్లస్ హార్డ్ మ్యాట్ కూడా జనరేట్ అవుతుంది. సో ఈ ప్రైమేట్ తీసుకున్నారు అనుకోండి, జస్ట్ ఆటో కంప్యూట్ అంటే చాలు, ఆటోమేటిక్గా కంప్యూట్ అవుతుంది అది. ఓకే, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఏంటి చూసారా, మన ప్రైమేట్తో మనకి హార్డ్ మ్యాట్ వచ్చేస్తుంది అనుకున్నాం బేసిక్గా, కానీ ఇది కూడా మనకి సాఫ్ట్ మ్యాట్ జనరేట్ చేస్తున్నాం. సో బొక్కలు ఉన్నాయి. వీటిని మనం ఎలా అవాయిడ్ చేయాలంటే, ఇక్కడ ఆపరేషన్స్ అని ఉన్నాయి కదా, దీంట్లో క్లీన్ బీజీ నాయిస్ అని ఉంటుంది. క్లీన్ బీజీ నాయిస్ అని అన్నప్పుడు మనం కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ పట్టుకుని బీజీ మీద క్లీన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బీజీ దగ్గర ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అంతా పోద్ది అనమాట. ఓకే, మనం బీజీ నాయిస్ అని చెప్పి ఎఫ్జీ మీద క్లిక్ చేసాం అనుకో మొత్తం ఖరాబ్ అవుతుంది ఫుటేజ్. సో అలా చేయడానికి లేదనమాట. బీజీ నాయిస్ అన్నామంటే బీజీ మీదే ట్వీట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎఫ్జీ నాయిస్ అంటున్నాను. ఎఫ్జీ నాయిస్ అన్నప్పుడు ఏం చేయాలి, ఎఫ్జీ మీద ముట్టుకుని క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్జీలో ఉన్నటువంటి బొక్కలన్నీ క్లియర్ అవుతాయి నాకు. అది చూసారా, నేను ఇలా కాకుండా బీజీలో ముట్టుకున్నాను అనుకోండి మళ్ళీ ఖరాబ్ అవుతుంది. సో అలా చేయడానికి లేదు. ఎఫ్జీ అంటే ఎఫ్జీఏ, బీజీ అంటే బీజీఏ. సో నో ప్రాబ్లం, ఇలా చేయండి. ఇది చూడండి, హార్డ్ మ్యాట్కి సాఫ్ట్ మ్యాట్కి మీకు మెయిన్ తేడా ఏంటంటే, సాఫ్ట్ మ్యాట్లో మీకు ఎడ్జెస్ అనేవి మీకు సాఫ్ట్గా ఉంటాయి, మెయిన్లీ ఎడ్జెస్. హార్డ్ మ్యాట్లో చూడండి కట్టు ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? సో వీటిని మనం దీని మీద ఓవర్లాప్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎందుకంటే రెండు రకాలు, ఒకటి మధ్యలో మనకి ఈ హోల్స్ని అవాయిడ్ చేయడం కోసం మెయిన్ మనం యూజ్ చేస్తాం అనమాట. జస్ట్ దీన్ని మెర్జ్తో ఓవర్లాప్ చేస్తాం. ఓవర్లాప్ గుర్తుపెట్టుకోండి, హార్డ్ మ్యాట్ ఓవర్లాప్ చేసినప్పుడు మనకి ఎడ్జెస్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు, ఓన్లీ మిడిల్లోనే ఎఫెక్ట్ అవ్వాలి. ఎడ్జెస్ ఎఫెక్ట్ అవుతుంది చూద్దాం. ఎడ్జెస్ ఎఫెక్ట్ అవుతున్నాయా? ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎఫెక్ట్ అవ్వకూడదు, అర్థమవుతుందా? ఓన్లీ మనకి ఈ యొక్క హార్డ్లోనే రావాలన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఈ ప్రైమేట్ కింద కొద్దిపాటి ఏరోడ్ వేసుకుంటాం. వెరీ గుడ్. ఏరోడ్ వేసుకుని మనం ట్వీట్ చేసుకుంటాం. ఏరోడ్ వేసుకుని మనం ట్వీట్ చేసుకున్నా అది చూడండి షార్ప్ కట్ అయిపోతుంది. అది షార్ప్ కట్ అయిపోద్దాం చూసారా, ఇదిగోండి షార్ప్ కట్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, బాక్స్ చేసి గాషియన్ పెట్టాలి, ఆటోమేటిక్గా బ్లెండ్ అయిపోతుంది. అర్థమవుతుంది అమ్మా? ఇట్లా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇది ఆపేస్తే మొత్తం పోయింది, ఇది ఆన్ చేస్తే మ్యాక్సిమం సెట్ అయింది. సో ఈ విధంగా డీల్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏదైతే నాయిస్ ఉందో, ఇక్కడ నాయిస్ అయి ఉన్నాయి కదా, దీనికోసం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా చిన్న గ్రేడ్ నోట్ వేసుకుని, ఓకే ఇక్కడ కొంచెం ఇది ఖరాబ్ అయింది, నో ప్రాబ్లం, మనకి దీంట్లో సెట్ కాలేదు, నో ప్రాబ్లం, డబుల్ క్లిక్ హియర్, బీజీ నాయిస్ క్లియర్ చేయండి. ఇక్కడ పోతుంది, ఏం కాదు. అది ఇది కొంచెం పోయినా ఏం కాదు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అది మ్యాక్సిమం ఖరాబ్ అవ్వకుండా ఉంటే చాలు. ఇప్పుడు గ్రేడ్ నోట్ వేసుకుని ఇలాగా డబుల్ యాడ్ చేసుకుని ఓవరాల్గా నేను ఏం చేస్తాను, నాకు మ్యాక్సిమం ఇంతకుముందు ఇలా ఉంది, అది దీన్ని ఆల్మోస్ట్ 80% ఫిక్స్ చేసాం. ఇంకా కొన్ని బొక్కలు ఉన్నాయి, దీంట్లోనే ఫిక్స్ అవ్వాలని రూల్ ఏం లేదు, ఎడిషనల్గా కూడా ఫిక్స్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను దీన్ని జస్ట్ గ్రేడ్ నోట్ వేసుకుని దీన్ని రిమూవ్ చేయడం కోసం ఏం చేస్తాను, ఛానల్ని ఆర్జీబీలో కాదు ఆల్ఫాలో పెట్టుకుంటున్నాను. ఎప్పుడు ఆల్వేస్ నువ్వు ఆల్ఫాలో వర్క్ చేయాలంటే ఛానల్ అనేది ఆల్ఫాలోనే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ట్వీట్ చేసావు అనుకో అది ఆల్ఫా మీద ఎఫెక్ట్ అవుతుంది. అదే నువ్వు ఆర్జీబీ పెట్టావు అనుకో ఎఫెక్ట్ అవ్వదు. ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఇది ఆర్జీబీ కదా, ఇది ఎఫెక్ట్ అవుతుంది చూసారా, ఆల్ఫా ఎఫెక్ట్ అవ్వదు. అదే ఆర్జీబీఏ పెట్టావు అనుకో అప్పుడు ఏమవుతుంది, నీకు ఆర్జీబీ ఎఫెక్ట్ అవుతుంది, ఆల్ఫా ఎఫెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ రెండు పెట్టకూడదు, ఆల్వేస్ కీప్ ఆన్ ఆల్ఫా. ఎప్పుడు ఆల్ఫాని ట్వీట్ చేయాలంటే ఓన్లీ ఆల్ఫా మీదే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ గామాన్ డౌన్ చేస్తే చాలా కొద్దిగా, ఎక్కువ అవసరం. మరి ఎక్కువ చేస్తే ప్రాబ్లం అయ్యి మరీ డీటెయిల్స్ పోతాయి. ఓకేనా, ఈ మాత్రం డీటెయిల్స్ మ్యాక్సిమం పోతే ఒక పిక్సెలే పోయింది ఇక్కడ చూసారా.
1 పిక్సెల్ 2 పిక్సెల్స్ పోయింది, నో ప్రాబ్లం, ఇంతవరకు ఓకే. పూర్తిగా మనకి బ్లాక్ వచ్చేసిన అవసరం లేదు, ఈ మాత్రం ఉంటే చాలు. ఇక బ్లాక్ ఇలాంటివి ఉంటే సరిపోతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మరి మనకి హోల్ ఉండిపోయింది కదా, ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ నార్మల్గా రోటేట్ చేసుకుని జస్ట్ స్టాటిక్కే కాబట్టి లైక్ దిస్, దట్స్ ఇట్, అటు ముందు సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మీకు ఎప్పుడు దీన్ని పట్టించుకోవద్దు, దీన్ని పట్టించుకుంటే మీకు ఎడ్జెస్ అన్ని బొక్కల బోర్డు కనబడుతూ ఉంటాయి, ఇది పట్టించుకోవద్దు. మనకు కావాల్సింది ఆల్ఫానే పట్టించుకోవాలి. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ఇలాగే చేయాలి, ఎలాంటి షార్ట్ అయినా సరే ఇలాగే చేయాలి, ఇలాగే చేస్తాం అనమాట. ఫస్ట్ మనం ప్రాపర్గా ఆల్ఫాని జనరేట్ చేసిన తర్వాత మాత్రమే మనం వర్క్ చేస్తాం. ఓకే, ఇది సాఫ్ట్ మ్యాట్, ఇది హార్డ్ మ్యాట్. ఇది కొంచెం చిన్న షార్ట్ కాబట్టి ఈజీగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. బట్ చూద్దాం దీంట్లో ఇంకేమన్నా డీటెయిల్స్, ఎక్స్ట్రా డీటెయిల్స్ బట్టి రావాలా లేదో చూద్దాం ఒకసారి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ హార్డ్ మ్యాట్. ఓకే, అండ్ చూద్దాం ఎగ్జాక్ట్గా మళ్ళీ చేసిందంతా కూడా చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? కే అంటే కాపీ నోడ్, ఏ అంటే ఆల్ఫా, బి అంటే ఇన్పుట్, ఐ మీన్ ఎఫ్ఓ గ్రౌండ్, సో ఎమ్. చూడండి మనకి ఏం మిస్ అయినాయి, మనకి ఈ ఫైన్ డీటెయిల్స్ మిస్ అయినాయి, అవునా? చూసారా, మిస్ అవ్వలేదా? మిస్ అయినాయి కదా, వీటిని అడిషనల్గా మనం తెచ్చుకుంటాం. ఎలాగా? అది కీలైట్లో తేవచ్చు, కీలో తేవచ్చు, ఎలాగైనా తేవచ్చు. బట్ మన కీలైట్ అనేది అలవాటు కాబట్టి కీలో తీసుకొచ్చేచ్చు. ఎలాగా? అగైన్ యాడ్ కీలైట్. ఏ షార్ట్ అయినా ఇంతేనప్ప, ఎంత పెద్ద షార్ట్ అయినా సరే, ఎంత రాడ్ షార్ట్ అయినా సరే, ఫస్ట్ ఒక బేసిక్ ఆల్ఫా తీసుకొచ్చేసిన తర్వాత దాని తర్వాత నీట్గా 1 by 1 మనం పెట్టుకుంటాం అన్నమాట. అర్థమవుతుందా? సో ఎక్కడ ప్రాబ్లం? ఇక్కడ ప్రాబ్లం. ఒక నిమిషం లైన్లో ఉండండి. ఎప్పుడైనా ఒక రోట వేసామంటే ఖచ్చితంగా రోట కింద మనం ఈ యొక్క బ్లర్ నోడ్ అనేది యాడ్ చేయాలన్నమాట. లైక్ దట్స్ ఇట్, ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలా వేయకుండా ఎప్పుడు చేయకూడదు. ఓకేనా? లైక్ దిస్ యాడ్ అయిందా? అది సేమ్ సినారియో ఇక్కడ కూడా. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క హెడ్ ఏమైనా రొటేట్ ఊగుతుంది అనుకోండి, ఆ ఊగుతున్నంతసేపు మనం వేసుకోవాలన్నమాట. దీన్ని ఏమంటారు? దీన్ని హెయిర్ డీటెయిల్స్ అనమాట. ఇలాగ మనం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి మనం డేటా తీసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ హెయిర్ డీటెయిల్స్. అర్థమవుతుందా? సో నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎలా ఉంది కదా, ఇక్కడ కూడా కొంచెం మనకు అవసరం అవుతుంది మోస్ట్లీ. చూద్దాం, ఇది రోటేట్ చేస్తే ఏమన్నా బెటర్ ఇంపాక్ట్ అవుతుందో చూద్దాము. ఇంపాక్ట్ అవ్వకపోతే తీసేద్దాం, ఇంపాక్ట్ అయితే ఉంచుతాం. ఇక్కడతో ఇది అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ యొక్క బియర్ డీటెయిల్స్ కావాలనుకోండి, సేమ్ మళ్ళీ కీ లైట్. ఇంకో ఇష్యూ, ఇది ఇక్కడ ఉంచేయకూడదు. ఒకవేళ మూమెంట్ అయినప్పుడు వీడి యొక్క తలకే మూవ్ చేస్తున్నాడు అనుకోండి, మనం దీన్ని దానికి తగ్గట్టుగానే మూవ్ చేయాలన్నమాట. అది బాడీకి తగ్గట్టుగా ఆ మూమెంట్ ఎలా ఉందో అలాగా మూమెంట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అలా ఉంచేయకూడదు. ఉంచేసారంటే అది అటే ఉండిపోతుంది అనమాట, హోల్డ్ అయిపోయి ఉండిపోతుంది. వచ్చేసరి అలా ఉండకూడదు, నీట్గా మెయింటైన్ చేయాలి. మీరు ఇక్కడ ఈరోజు ఈ షార్ట్ ఏదైతే వర్క్ చేస్తారో ఎంత పెద్ద షార్ట్ అయినా అదే పని చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇలాగే మనం సాఫ్ట్ మ్యాట్ తీస్తాం, హార్డ్ మ్యాట్ తీస్తాం, తర్వాత 1 by 1 డీటెయిల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఎంత పెద్ద షార్ట్ అయినా, అది టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా, శాండల్వుడ్ అయినా, మాలీవుడ్ అయినా, ఏ దిక్మలుడ్ అయినా సరే. అర్థమవుతుందా? సేమ్ ప్రొసీజర్ అనమాట. సో నాకు ఎక్కడో డీటెయిల్స్ కావాలి, జస్ట్ హైడ్ దిస్, లేదంటే హైడ్ అవసరం లేదు. క్లిక్ చేయండి, Ctrl+Shift+Alt, క్లిక్ అండ్ డ్రాగ్ ఇట్, దట్స్ ఇట్. ఇలా వచ్చింది. స్లైట్లీ మనం క్లిప్ బ్లాక్ని లిటిల్ బిట్ ఇంక్రీజ్ కరం, కొద్దిగా సాఫ్ట్నెస్ కూడా. సో దీనికన్నా బెటర్ వచ్చింది చూడు, దీనికన్నా బెటర్ రాలేదు. ఇది ఇంకొంచెం డీటెయిల్స్ లాస్ అయినాయి బేసిక్గా. దీంట్లో ఇంకొంచెం సార్ ట్వీట్ చేద్దాం. ఎక్కడైతే మనకి ఇలా వచ్చిందో, ఎక్కడైతే మనకి ఇలా డిస్టర్బెన్స్ వచ్చిందో అక్కడే సెలెక్ట్ చేసుకోవాలి కీని. అర్థమవుతుందా? అక్కడే సెలెక్ట్ చేశారనుకోండి, అక్కడ నీట్గా వస్తుంది. అది ఇంతకుముందు మనకి ఇలా ఎంత డిస్టర్బెన్స్ ఉంది. సో ఎక్కడైతే మనకు డిస్టర్బెన్స్ వచ్చిందో అక్కడే మనం దీన్ని ట్వీట్ చేయాల్సి వస్తుంది అనమాట. లైక్ దిస్. మనకి ఎక్కడ కావాలి, ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ ట్వీట్ చేయండి, ఖచ్చితంగా మనకి బెటర్గా వస్తుంది అనమాట. అర్థమవుతుందా? కంపేర్ విత్ ద ప్రీవియస్ వెర్షన్తో పోలిస్తే మనకి కొంచెం సాఫ్ట్గా యాడ్ అయింది.
చూడండి దీంట్లో కొంచెం ఎక్స్ట్రా యాక్చువల్ దీంట్లో డీటెయిల్ బాగుంది, బట్ ఒకసారి ఇది యాడ్ చేసి చూద్దాం. ఓకేనా? లేదంటే మీకు నచ్చినంత ఒకవేళ ఆల్ఫా తీసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ పెట్టిన తర్వాత డీటెయిల్స్ ఏమన్నా మనకి ఎక్కువ అవుతున్నాయి తక్కువ అవుతున్నాయి అంటే అప్పుడు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అది కంప్లీట్గా మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఇలా ఆల్ఫా వచ్చిన తర్వాత కంప్లీట్గా మనకి వర్క్ అయిపోయినట్టు కాదు. మనకి డిస్ప్లే చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ చెక్ చేసుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇది ఆల్ఫా అయిపోయినట్టు ఏం కాదు, ఇది ఒక బేసిక్ ఆల్ఫా తీసామన్నమాట. ఇది మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్నప్పుడు ఎడిషనల్గా థింగ్స్ మనం ఇంకా యాడ్ ఆన్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఎక్కువ ఆల్ఫా ఎక్కువ అయిపోతే తగ్గిస్తూ ఉంటాము, తక్కువ అయిపోతే యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఈజ్ క్లియర్? సో మీకు మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు అయితే నేను క్లాస్ చెప్పలేదు కాబట్టి మీరు చాలా మంది చేయలేదు. సో ఇదే విషయాన్ని ఆల్రెడీ క్లాస్ కూడా మీకు పంపిస్తాను. ఓకే, దీన్ని మీరు నీట్గా మొత్తం అంతా కూడా మ్యాక్సిమం నాకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా సాఫ్ట్ మ్యాట్ అండ్ హార్డ్ మ్యాట్ అండ్ డీటెయిల్స్ ఇలాగా నీట్గా. ఓకేనా? స్క్రిప్ట్ కూడా చాలా అమ్మా బ్యాక్గ్రౌండ్ ఏం యాడ్ చేయము, ఓన్లీ ఆల్ఫానే ప్రస్తుతానికి, ఓన్లీ ఆల్ఫా. ఈరోజు ఆల్ఫా, ఓన్లీ ఆల్ఫా. ఓకేనా? సో దీంట్లో ఈ షార్ట్ చేసేసినట్టుగా అన్ని షార్ట్లు అయిపోవు, బట్ ప్రొసీజర్ అయితే ఇదే ఉంటుంది. అర్థమవుతుందా? ప్రొసీజర్ ఇదే ఉంటుంది. ఇప్పుడు హైవేలో వెళ్తున్నప్పుడు అసలు మనం ఎక్కువ క్లచ్ ఎక్కువ గేర్ వాడాల్సిన అవసరం ఉండదు. ఓకే, బట్ ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఎక్కువ యాక్సిలేటర్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం, గేర్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం, బ్రేక్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం, బట్ అవే వాడతాం, బట్ వాడే విధానం మారుతూ ఉంటుంది అనమాట. సో మనం ఎంత పెద్ద షార్ట్ చేసినా ఇదే హార్డ్ మ్యాట్, ఇదే సాఫ్ట్ మ్యాట్, ఇదే హెయిర్ డీటెయిల్స్, బట్ అప్రోచ్ ఇస్ డిఫరెంట్. ఇస్ ఇట్ క్లియర్? సో దీన్ని మీరు ప్లే చేసుకున్నప్పుడు మళ్ళీ ఎటువంటి జిట్టర్స్ ఉండకూడదు. మళ్ళీ ప్లే చేసుకున్నప్పుడు స్మూత్గానే ఉండాలన్నమాట. ఎటువంటి జిట్టర్స్ మళ్ళీ ఏదో ఒక్కోసారి కొట్టుకుంటూ ఉంటాయి జిట్టర్స్, అవి అలా రాకూడదు. ఓకేనా? సో ఈ షార్ట్ని అయితే మీరైతే మీకు ఆల్రెడీ ఇన్పుట్ అనేది మీకు బ్యాక్గ్రౌండ్లో మీకు ఆల్రెడీ మెయిల్లో ఉంది, డ్రైవ్లో ఉంది. ఈ ఫుటేజ్ని తీసుకుని ప్రాపర్గా నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, డీటెయిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. ఇప్పుడు నేను తీసింది ఒక 80% డీటెయిల్స్ మాత్రమే, నాట్ 100% డీటెయిల్స్. ఓకే, సో ఒకసారి మీరు తీసిన తర్వాత ఇంకా 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 డీటెయిల్స్ మనం తీసుకురావాల్సి వస్తుంది అనమాట. అంటే బేసిక్లీ మనం చెక్ చేసినప్పుడు ఏదైతే చెక్ చేసామో ఇది బేసిక్ వ్యూ అంటే ఒక లుక్ అండ్ ఫీల్ కోసం ఓకే అనుకుంటాం, బట్ ఫైనల్ వెర్షన్స్కి అలా ఉండవు అనమాట. ఫైనల్ వెర్షన్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్స్ కౌంట్ చేస్తారు అనమాట వాళ్ళు. ఓకే, ఇది నార్మల్ సినిమాలకి ఏదైనా చిన్న చిన్న సినిమాలకి ఓకే వెళ్ళిపోతాయి షార్ట్స్, బట్ మీరు కొంచెం ట్రెడిషనల్ వర్క్ నేర్చుకోవాలి, హాలీవుడ్ షార్ట్స్ చేయాలనుకుంటే ఇట్స్ డిఫరెంట్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ షార్ట్ అయితే పంపిస్తాను, అదైతే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?